కాణిపాక గణపతి వందనమయ కన్నెమూల గణపతి శరణమయ కాణిపాక గణపతి వందనమయ కన్నెమూల గణపతి శరణమయ గజానన హే ఈ మేరకు రేపు నాగార్జున సాగర్ గేటు ఎత్తే అవకాశం ఉంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా భారత అంతరిక్ష అభివృద్ధి చేసిన భూ పరిశీలన ఉపగ్రహం నిసార్ను ఈ నెల 30న నింగిలోకి పంపనున్నారు. నిసార్ ద్వారా డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్ తో భూమిని పరిశీలించడం ఇదే తొలిసారి అవుతుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. 2392 కిలోల బరువుండే నిసార్ ఉపగ్రహంలో నాసాకు చెందిన ఎల్ బ్యాండ్, ఇస్రోకు చెందిన ఎస్ బ్యాండ్ ఉంటాయి. ఈ రెండు బ్యాండ్లు నాసాకు చెందిన 12M మిషన్ యాంటెనాను ఉపయోగించుకొని పనిచేస్తాయని ఆయన చెప్పారు. ఈ ఉపగ్రహం భూమిని 242 కిలోమీటర్ల పరిధిలో హై స్పేషియల్ రిజల్యూషన్ తో స్వీప్సార్ టెక్నాలజీ వినియోగించుకొని పరిశీలిస్తుందని నారాయణన్ వివరించారు. జూలై 30న నిసార్ను శ్రీహరికోట నుంచి GSLV F-16 రాకెట్ ద్వారా పంపనున్నారు. 740 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నిర్దేశిత కక్షలోకి ప్రవేశించనున్న ఈ ఉపగ్రహం అన్ని వాతావరణ పరిస్థితుల్లో 24 గంటలు భూమి ఫోటోలు తీస్తుందని నారాయణన్ వెల్లడించారు. ఈ చిత్రాల ద్వారా కొండ చర్యలు విరిగిపడే ముప్పు గుర్తించవచ్చని చెప్పారు. వాతావరణ మార్పులను విశ్లేషించేందుకున్నారు. ఈ ఉపగ్రహం భారత్, అమెరికా సహా యావత్ ప్రపంచానికి ఉపకరిస్తుందన్నారు. ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన కేసులో త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను తిరస్కరించాలని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. విచారణ కమిటీ ముందు ఎందుకు హాజరయ్యారని జస్టిస్ యశ్వంత్ వర్మను ప్రశ్నించింది. సుప్రీంకోర్టు వెబ్సైట్ లో ఉంచిన వీడియోను తొలగించాలని కోర్టును ఆశ్రయించారని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏసీ మాసీలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. కమిటీ విచారణ పూర్తయి నివేదిక విడుదలయ్యే వరకు ఎందుకు వేచి చూశారని జస్టిస్ యశ్వంత్ వర్మ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ను ధర్మాసనం నిలదీసింది. విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను పిటిషన్ కు జత చేసి ఉండాల్సిందని అభిప్రాయపడింది. పిటిషన్ లో పేర్కొన్న ప్రతివాదుల గురించి కపిల్ సిబల్ ను ప్రశ్నించింది. ఆర్టికల్ 124 ప్రకారం న్యాయమూర్తులకు సంబంధించిన అంశాలను బహిర్గతం చేసి చర్చకు పెట్టడానికి వీల్లేదని కపిల్ సిబల్ వాదించారు. సుప్రీంకోర్టు వెబ్సైట్ లో వీడియోను ఉంచడం, మీడియాలో చర్చలు పెట్టడం రాజ్యాంగ ప్రకారం నిషిద్ధమని తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.